రిలేటివ్. సో ఓకే, ఓకే, మాట్లాడదాం ఇంకా. సో పాపారావు గారు, సో అంటే ఇప్పుడు సార్ ఇది చెప్తూ మీరు ఆ, ఈ పాయింట్, మీరు అడిగిన పాయింట్ చెప్తూ నెక్స్ట్ ఇంపాక్ట్ అది కూడా మాట్లాడుకుందాం. అంటే ఒకటి ఇదంతా రెండు రెండు సెక్టర్స్గా చూసుకుంటే పాపారావు గారు, ఒకటి మీకు మాత్రమే అర్థమయ్యే, మీకు చక్రవర్తి గారికి లేకపోతే మా రాజేంద్ర గారికి అర్థమయ్యే వ్యవహారం భాష ఒకటైతే, సామాన్యులుగా మాకు అర్థమయ్యే భాష ఏంటంటే అసలు ఏమవుతుంది, రూపాయి తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, అది రోజువారీ జీవన విధానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. లెట్స్ డిగ్ ఇన్ టు దట్. సార్ ఇక్కడ రూపాయి ప్రభావాల దగ్గర నుంచే మొదలు పెడతాయి, ఎందుకంటే అది సరే అది అడిగారు కాబట్టి ఫస్ట్ మీరు రూపాయి విలువ తగ్గటం పెరగటం, లేకపోతే ఏ దేశం కరెన్సీ విలువైనా తగ్గటం పెరగటం ఆ దేశానికి ఉపయోగమా నష్టమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒక ఆస్పెక్ట్ మెయిన్ గా అది మెయిన్ గా ఎగుమతులు చేసే దేశమా దిగుమతులు చేసుకునే దేశమా అనేది. ఓకే, చైనా లాంటి దేశం ఎక్కువగా ఎగుమతులు చేసి తక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. దానికి ట్రేడ్ బ్యాలెన్స్ దానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బు దానికి దిగుమతుల ద్వారా అది ఖర్చు పెట్టేదానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి తన కరెన్సీ విలువ తక్కువ ఉంటే, యువాన్ విలువ రెనింబి విలువ తక్కువ ఉంటే ఎగుమతులు బాగా జరుగుతాయి. వేరే దేశాల్లో దాని సరుకులు చౌకగా అమ్ముడుపోతాయి, చౌకగా ఉంటాయి. కాబట్టి ఇతర దేశాల సరుకులతో ఇతర మార్కెట్లలో చైనా లాంటి దేశాలు ఎగుమతులు చేసే దేశాల సరుకులు బాగా పోటీ పడతాయి. కాబట్టి వాళ్ళ కరెన్సీ విలువ తక్కువ ఉంటే మంచిదే. కానీ భారతదేశం పరిస్థితి కాదు. భారతదేశం ఎక్కువ దిగుమతి చేసుకుని తక్కువ ఎగుమతులు చేసే దేశం. కాబట్టి ఎగుమతులు చేయడానికి చౌకగా మనకి మన రూపాయి డాలర్తో పోలిస్తే విలువ తక్కువ ఉండి మనం చౌకగా ఎగుమతులు చేసిన దానికంటే కూడా మనం దిగుమతులు చేసుకోవడం వల్ల, దిగుమతులు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 10 రూపాయలు డాలర్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపాయలు ఉంది. ఉదాహరణ 80 రూపాయలు ఉన్నప్పుడు 80 రూపాయలు ఇచ్చి అమెరికా నుంచి వచ్చి ఒక సరుకు మనం కొనగలం అనుకోండి. ఇప్పుడు డాలర్ ఈజ్ ఈక్వల్ టు 90 రూపాయలకి పడిపోతే 90 రూపాయలు ఇచ్చి కొనాలి కదా, ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి మనం. అంతే. మనం దిగుమతి చేసుకునేటప్పుడు మనకు నష్టం. మనం ఎక్కువ ఎగుమతులు చేసే దేశం అయితే మనకు మంచిది. కానీ ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశం, ఫెర్టిలైజర్ల దగ్గర నుంచి బంగారం దగ్గర నుంచి చాలా వస్తువులు, ఆయిల్ దగ్గర నుంచి చమురు, మనం అన్ని దిగుమతులు చాలా పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటాం. ఎగుమతులు తక్కువ మనకి. కాబట్టి మన దేశం లాంటి దేశానికి నష్టం ఏంటంటే, మన రూపాయి విలువ తక్కువ ఉంటే దేశంలో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం, ప్రజల మీద భారాలు. అలాగే కాదు, మనం విదేశాలకు పోయి టూరిజం మీద వెళ్ళాలనుకున్నాం అనుకోండి, లేకపోతే మన పిల్లలు అమెరికాలో ఉండో బ్రిటన్లో ఉండో మనం వెళ్ళాలనుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. 80 రూపాయలు గతంలో 80 రూపాయలు డాలర్తో ఉన్నప్పుడు మనం 8,000 రూపాయలతో ఒక టికెట్ కొనగలిగితే ఇప్పుడు 9,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 90కి పడిపోతే రూపాయి డాలర్ ఖర్చు పెరుగుద్ది విదేశాలకు పోవటానికి. రెండోది, మీరు విదేశాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, భారతదేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు, లేకపోతే ఇంకో దేశం వెళ్తారు, ఇంకో దేశానికి వెళ్తారు. రూపాయి పడిపోయిన కొద్దీ వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి అక్కడ ఫీజులు ఎక్కువ కట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి వీళ్ళు వాళ్ళ అవసరాలకి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి రూపాయి విలువ బలంగా ఉండాలి. అదే అమెరికా కూడా అలాగే ఉండాలి. అమెరికా కూడా ఎందుకంటే అమెరికా ఎగుమతులే లేవు, అమెరికా ఎగుమతులు స్వల్పం, దాని దిగుమతులే ఎక్కువ. అలాంటి దేశాలన్నిటికీ వాళ్ళ కరెన్సీలు బలంగా ఉండాలి. రెండోది, ఇందా ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనకి అసలు రూపాయి అమెరికాయే అంతంత మాత్రంగా ఉంది కదా, దాంతో పోలిస్తే రూపాయి పడిపోవటం ఏంటి, అమెరికా బాగుంటే అమెరికా వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి కానీ లేకపోతే భారతదేశానికి ఏమైందని చెప్పి అమెరికాతో పోలిస్తేనే ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న చక్రవర్తి గారు కొంత చెప్పారు, అయితే నేను చెప్పేది ఒకటి. భారతదేశం పరిస్థితి బాగాలేదనుకుంటే, అమెరికా పరిస్థితి బాగాలేదనుకుంటే దాంతో పోలిస్తే భారతదేశం పరిస్థితి అసలు బాగాలేదనమాట. అది రిలేటివ్. ఇందాక ఆయన మాట చక్కగా వాడారు, రిలేటివ్, సాపేక్షం. ఎందుకు సాపేక్షం కరెన్సీల విలువలు? ఇందాక వచ్చిన ప్రశ్న ఏంటంటే, డాలర్కి బంగారం వెనకాల సపోర్ట్ ఉండేది గతంలో. 1971 ఆగస్టు 15వ తారీఖున నిక్సన్ బంగారంతో డాలర్కు ఉన్నటువంటి కనెక్షన్ ని కట్ చేశాడు. దాన్నే నిక్సన్ షాక్ అంటారు. మేము ఇక్కడి నుంచి డాలర్లు ముద్ర వేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు తప్పితే ఆ డాలర్లు నిల్వ పెట్టేటప్పుడు వెనకాల బంగారం నిల్వలు సపోర్ట్ పెట్టాం. సపోర్ట్ లేకుండానే మా కాగితం కరెన్సీ మా ఇష్టానుసారం ముద్రించుకుంటాం అన్నాడు. అక్కడి నుంచి మార్పు మొదలైంది. వెనకాల బంగారం సపోర్ట్ లేదు. అందుకని ఇప్పుడు డాలర్ ఇందాక చెప్పారు చక్రవర్తి గారు, డాలర్లు విపరీతంగా ముద్రిస్తున్నారు. భారతదేశం కూడా రూపాయి ముద్రిస్తుంది. ఇక్కడ క్రమంలో జరుగుతుంది ఏంటంటే కరెన్సీల విలువలు పడిపోతున్నాయి. అందుకే బంగారం విపరీతంగా పెరుగుతుంది. బంగారం విలువ ఎందుకు పెరుగుతుంది, ధర ఎందుకు పెరుగుతుంది? కరెన్సీలు చిత్తుకాయితాలాగా ముద్రించబట్టే అవి చిత్తుకాయితాలు అవుతున్నాయి ఇష్టానుసారం ముద్రించి. రెండోది, భారతదేశ రూపాయి విలువ పడిపోవటం వెనుక ప్రధానమైనటువంటి డిమాండ్ అండ్ సప్లై. ఈ రోజు బంగారంతో లింక్ కట్ అయిన తర్వాత డాలర్కి మిగతా కరెన్సీలు కూడా ఫ్లోటింగ్ కరెన్సీలు అంటారు. భారత కరెన్సీ కూడా కొంతమేరకు ఫ్లోటింగే. ఈ కరెన్సీలన్నీ ఫ్లోటింగ్ కరెన్సీలు అయిన తర్వాత వీటికి బంగారంతో లింక్ పోయి మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద వీటి వాల్యూ ఆధారపడి ఉంది. భారత రూపాయి విలువ పతనం అవుతుందంటే కారణం ఏంటంటే భారత రూపాయికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ తగ్గుతుంది.
డిమాండ్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ షేర్ మార్కెట్ లో షేర్లు పెట్టుబడులు వస్తాయి అనుకోండి. ఎప్పుడు వస్తాయి పెట్టుబడులు? భారత మార్కెట్ బాగుంటే, భారత ఎకానమీ బాగుంటే భారత షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు విదేశస్తులు వచ్చి. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తెస్తారు? డాలర్లు తెస్తారు, పౌండ్లు తెస్తారు, లేకపోతే ఇంకో కరెన్సీ తెస్తారు. వాళ్ళు ఈ కరెన్సీలు తెచ్చినప్పుడు ఇక్కడికి ఏంటి, భారతదేశ షేర్ మార్కెట్ లో వాళ్ళు షేర్లు కొనాలంటే డాలర్లకు అమ్మరు, ఇక్కడ షేర్లు రూపాయలకే అమ్ముతారు, పౌండ్లకు అమ్మరు, రూపాయలకే అమ్ముతారు. కాబట్టి వాళ్ళ డాలర్ ని తెచ్చి ఇక్కడ మన బ్యాంక్ లో మార్చుకుని దాన్ని రూపాయలుగా మార్చుకుని భారత మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి. అంటే ఏంటి, డాలర్ నో పౌండ్ నో వాళ్ళు అమ్మేస్తున్నారు, రూపాయి కొంటున్నారు. అంటే రూపాయికి డిమాండ్ ఉంది, డాలర్ కి డిమాండ్. డాలర్ పడేస్తున్నారు, అక్కడ పడేసి నాకు ఈ డాలర్ వద్దు, నాకు ఈ రూపాయి ఇవ్వంటున్నారు. రూపాయి ఇక్కడ పెట్టుబడి పెట్టడం కోసం. అంటే ఇక్కడ పెట్టుబడులు పెరిగిన కొద్దీ రూపాయికి డిమాండ్ పెరుగుద్ది. వాళ్ళు వచ్చి కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుని రూపాయలు కొంటారు. అర్థమైంది కదా మీకు? అందుకని ఏంటంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఎకానమీ బాగాలేదు, పోనీ అమెరికా ఎంత డాలర్ పట్టిపోతారు, డాలర్ అంటే రూపాయి అమ్మేస్తారు. రూపాయి పడేసి నాకు రూపాయి వద్దు బాబు, నీ రూపాయిని ఉంచుకో, నాకు డాలర్ ఇచ్చేయి అంటాడు. అంటే రూపాయి విలువ పడిపోద్ది, అప్పుడు రూపాయి డిమాండ్ పడిపోయింది. సో ఇది సింపుల్ డిమాండ్. చెప్పారు పాపారావు గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు రాజేంద్ర గారు మీ దగ్గరికి వచ్చే ముందు, ఎందుకంటే